ముందు మనం పాపాన్ని నిగ్రహించుకుని పాపాన్ని ఎలా జయించాలో నేర్చుకుని మనలో అది ప్రయత్నం చేసి మనం సక్సెస్ అయ్యి తదుపరి పాపాన్ని ఎలా జయించాలో 10 మందికి చెప్పడమే మన పని క్రైస్తవులుగా, తప్పితే ఇంక వేరే ఏ పని లేదు. అదే ముఖ్యమైన పని. తర్వాత ప్యారలల్ గా మీ కుటుంబ జీవితాల ప్రకారంగా, మీ ఆరోగ్య ప్రకారంగా, ఆర్థిక ప్రకారంగా, ఉద్యోగాల ప్రకారంగా ఎలా వెళ్ళాలో అవన్నీ చూసుకోండి. కానీ ముఖ్యమైన పని క్రైస్తవులు అదే. పాపం చేయకూడదు, పాపం చేయకుండా ఇతరులని ఆపడానికి మన వంతుగా మనం ప్రయత్నం చేయాలి. మనం పాపం చేస్తూ ఉంటే వాళ్ళని మనం మార్చలేం కాబట్టి ముందుగా మనం బయటకు రావాలి, తదుపరి వాళ్ళని మార్చడానికి ప్రయత్నం చేయాలి. ఈ విషయంలో మనం ఉపవాసాలు ఉంటున్నాము కాబట్టి మిగతా వాళ్ళు కూడా ఉండండి, బాధ్యత లేని వారిగా ఉండొద్దు. మన దేవుడు యేసు ప్రభుల వారు. మన దేవుడు ఎవరు? యేసు ప్రభుల వారు. యేసు ప్రభుల వారు మనుషుల పాపాల నిమిత్తము ప్రాణం పెట్టారు. యేసు ప్రభుల వారు మనుషుల పాపాల నిమిత్తము 2000 సంవత్సరాల క్రితం ఆయన దైవత్వాన్ని విడిచిపెట్టి, పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి, మనిషిగా వచ్చి, మనిషి పడే కష్టాలు పడి, మనిషి పడే అవమానాలు పడి, మనిషి పడే శ్రమలు పడి, మనుషులు సాధారణంగా పడేదానికన్నా ఇంకా ఎక్కువగా కొరడా దెబ్బలతో కొట్టించుకుని, రక్తం కార్చుకుని, ముళ్ళ కిరీటం పెట్టించుకుని, కాళ్లలో మేకులు కొట్టించుకుని, చేతుల్లో మేకులు కొట్టించుకుని, బాడీ అంత రక్తంతో, సిలువంత రక్తంతో భయంకరమైన చావు చనిపోయినటువంటి యేసు ప్రభుల వారి యొక్క బిడ్డలం మనం. మన తండ్రి అలా జీవిస్తే అలా మనం జీవించాలి. మన తండ్రి కష్టపడితే మనం సరదాగా తిరుగుతూ, ఆడుతూ, పాడుతూ, సంపాదించుకుని కార్ల మీద, మంచి మంచి బిల్డింగుల్లో ఉండడం కాదు అసలు క్రైస్తవుని యొక్క బుద్ధి, కాదు క్రైస్తవుని యొక్క లక్షణం, కానే కాదు. దేవుడు అది మనకు చూపించలేదు. చాలా స్పష్టంగా ఉంటది. అన్యులకి వాక్యం తెలియకపోవచ్చు, అన్యులకి మన దేవుడి గురించి తెలియకపోవచ్చు, అన్యులకి దేవుని కాన్సెప్ట్ తెలియకపోవచ్చు. క్రైస్తవులు మినిమం నాలెడ్జ్ ఉన్నా, మీరు చదువుకోవడం రాకపోయినా, నాలాంటి వాళ్ళు బోధించే బోధలో కొన్ని అంశాలు తీసుకుంటే అర్థమైపోద్ది యేసు ప్రభుల వారు ఎందుకు వచ్చారండి. అందుకు వచ్చారు, అందు నిమిత్తమే మీరు జీవించాలంతే. అంతే. ఆయన అడుగుజాడలో నడుచుకోవాలి. క్రైస్తవుడు అంటే క్రీస్తుని పోలి నడుచుకునేవారు, క్రీస్తుని అనుసరించి నడుచుకునేవారు. కాబట్టి అలాగే నడుచుకోండి. కానీ మార్గ మధ్యలో మీరు తప్పిపోవద్దు, పడిపోవద్దు. దేవుడి కోసం నిలబడండి. ఉపవాసాలు మొన్న లేకపోతే కనుక మళ్ళీ ఉండండి. నా రిక్వెస్ట్ ఏంటంటే సంఘం తరపున వారానికి ఒక రోజు ఖచ్చితంగా ఉపవాసం ఉండండి. ఆ ఒక్క రోజు ఉండడం వల్ల ఏమవుతుందంటే పడేవాళ్ళు కాస్త లేచి నిలబడము, లేకపోతే మిమ్మల్ని మీరు నిలబెట్టుకోవడం అనేది జరుగుతుంది. ఒక రోజు ఉండండి. ఆ ఒక్క రోజు కూడా సంఘం తరపున ఆదివారం ఉంటున్నాం కాబట్టి ఆదివారం ఉండండి. ఆదివారం కాకుండా వేరే ఏ రోజు ఉపవాసం ఉన్నా మీరు దేవునిలో బలపడతారేమో గాని సంఘముతో కలిసి ప్రయాణం చేయలేరు. ఎందుకంటే మనసు ఆ కంట్రోల్ ఉండదు. మనందరితో అందరం చేసేదే చేస్తూ ఉంటే ఏమవుద్దంటే ఒకేసారి బయలుదేరడం, ఒకేసారి వెళ్ళడం, ఒకే ఉపవాసం ఉండడం వల్ల ఏమవుద్దంటే మీ మధ్య సహవాసం బాగుంటది. లేకపోతే మిమ్మల్ని పైకి కిందకి ఎగుడు దిగుడుగా చూస్తూ ఉంటారు. కాబట్టి చక్కగా ఉపవాసం అందరూ కలిసి ఒకే రోజు ఉండడం మంచిది. సరేనా? మంచిది. అలాగే క్రీస్తు సైనికుల సహవాసం తరపున యూట్యూబ్ ఛానల్ ఉంది.